తాత ఒక గ్లాస్ బియ్యము అలాగే ముక్కలు గ్లాస్ పెసరపప్పు వేసి పరమాణం చేద్దాం. ఈ పొద్దు కడిగి పెట్టుకునేసాను. ఇప్పుడు 2 గ్లాసులు నీళ్లు పోసుకుందాము. బియ్యము పెసరపప్పు వేసి 3 విజిల్ 4 విజిల్ పెట్టేసినావు. అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు ద్రాక్ష అవన్నీ వేసుకున్నాం. కొబ్బరి ఏం చేస్తావా? బాగా ఎర్రగా వేసుకోవాలా. మళ్ళీ మిక్సీలో వేయాలా? ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలా. చిన్న గ్లాస్ తో పోసుకుంటున్నాను. కొబ్బరి ముక్కలన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను. జీడిపప్పుతో కూడా ఇలానే నెయ్యి అంతా పోనేసుకునేలా. మళ్ళా వెళ్ళా అన్నం పరమానమా? పొంగల్ తీపి పొంగల్ అంతే కదా? ఇప్పుడు కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేస్తే తీపి అనేది బాగా వస్తుంది. చిటికెడు చాలా. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. బాగా తిరగబాత అంతా వేసేసేయండి దీంట్లోకి. నాకు తిరగబాత పెట్టిందంత వేసేస్తూ ఉంది అంతే. ఇప్పుడు దాని మీద చెనిగ్గింజలు వేసేసినారంటే బాగా కలిపేసుకున్నారంటే పులుసు అన్నం అయిపోయినట్టే. నేను ఇక్కడ పొట్టు తీయకుండానే వేస్తున్నాను చెనిగ్గింజలు. ఇప్పుడు టమాటా గుజ్జు కూర చేసేద్దామా? దానికి కావాల్సింది వచ్చి ముందుగా ఆవాలు వేసేస్తానా, ఇంకా జీలకర్ర. మనలో ఒక సబ్స్క్రైబర్ వచ్చి కామెంట్ పెట్టినాడు, మాధవి హెల్ప్ లేకుండా జీలకర్ర మీ భార్య హెల్ప్ లేకుండా మీరు ఏదైనా ఒక వంట చేయగలుగుతారా అనేసి. నేనైతే ఏం చేయలేను. కాబట్టి ఒక దోశ పోస్తా. తెల్లగడ్డలు వేసేస్తున్నా, తర్వాత ఎర్రగడ్డలు ఇది కూడా వేసేసిన, కరివేపాకు కూడా వేసేసి వరం. లాస్ట్లో కరివేపాకు కూడా వేసేసిన. ఇంకా దీన్ని బాగా కలబెట్టాలి. మా వారు పొద్దున్నే వెళ్ళేసి వచ్చేసినాడు గుడికి, అభిషేకం చేస్తా అన్నారంట. ఇంకా మేము వెళ్ళాలా. సాయంకాలంగా వెళ్తుంది, ఇప్పుడు కాదు. అతనే పులిహోర, మళ్ళీ వచ్చి పెరుగన్నము, తర్వాత పరమాన్నం చేసేసింది. సరే అనేది తినేదానికి టమాటా గుజ్జు కూర చేసేసుకొని తినేంత ముందే అసలు టైం చాలా అయిపోతుంది. ఇప్పటికే 10 దాటేసిందా, ఆకలి చేత ఇచ్చింది. ఇంకా ప్రసాదం కూడా తిన్నా. పచ్చిమిరకాయలు బాగా టమాటా గుజ్జుకి బాగా ఎక్కువగా వేసుకోవాలి. కారంగా ఉంటే నాకు బాగా నచ్చుతుంది. అంతే అంతే కలబెట్టు. ఎంత కారంగా ఉన్నా స్పైసీగా ఉండాలి ఎక్కువగా. బాగా టమాటా గుజ్జు కూడా నాకు నేను పచ్చిమిరకాయలు వేసుకున్నా. టమాటాలు వేసేస్తున్నా. టమాటాలు రేట్ తక్కువ అయింది, 30 రూపాయలు పడింది కేజీ. ఇందాకే తీసుకొచ్చినానా, పర్వాలా 10 రూపాయలు తగ్గింది. మొన్న 40 రూపాయలు ఉండే, 2 రోజులకి 10 రూపాయలు తగ్గించాడు. అట్లా పసుపు వేసేసేయండి. తర్వాత ఉప్పు 1 స్పూను, చాలు సరిపోతుంది. ఉప్పు 1 స్పూన్ వేసేసేయండి అంతే. ఇదంతా కలిపేసాను నీట్గా. దీక్షిత్ హాయ్ చెప్పమని చెప్పాడు దీక్షిత్. బాగా ఒక 10 నిమిషాలు ఉడికింది టమాటా. ఇప్పుడు చూడండి, దీన్ని బాగా ఎనపగత్తుతో ఎత్తుకొని బాగా అనిపేయాలి నీట్గా. ఇలా బాగా శివలో మెత్తగా దంపుకునేసా అంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు అన్ని, ఇంకా కారము స్పైసీగా కాదంటాం కదా, ఇంకా బాగా వస్తుంది. కారము అన్ని బాగా పట్టేది. ఇప్పుడు ఇలా అదుపునేస్తాను. నేను ఎప్పుడు చేసినా ఇలానే అది చేస్తాను.
మాధవి దాంట్లో ఏంటంటే ధనియాల పొడి వేస్తుంది, అదొకటే నాకు నచ్చదు. అందువల్ల నేను టేస్ట్ మార్పించాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ ధనియాల పొడి వేయదా, మాధవి స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి ధనియాల పొడి వేసేది. అది నాకు అదొకటే, టమాటో గొజ్జు ఒక్కటే నచ్చదు మాధవి దాంట్లో. నాకేమో ధనియాల పొడి వేస్తే ఇష్టము, మా వారికేమో ధనియాల పొడి వేయకపోతే నచ్చదు. అయిపోయిందా పండు కూర? అయిపోయింది. బాగా టేస్ట్ చూస్తున్నా, ఉప్పు ఉందో లేదో. కారం సరిపోయింది కానీ ఉప్పు తక్కువగా ఉంది. ఉప్పు కొంచెం వేసుకొని కలబెట్టుకునేసి దించుకొని బాగా ఎర్రగా నిగలాడిపోతాం చూడండి. మా వారికి మెయిన్ టమాటో చట్నీ అంటే భలే ఇష్టం, బాగా ఇష్టం. ఇంకా దీంట్లోకి నంచుకునేదానికి ఏదో ఒకటి ఉండాలి, తాలింపు అయినా సరే, చిక్కుడుకాయ తాలింపు అది తింటా బాగా ఇష్టంగా, లేదా ఒడియాలి బ్యాట్లు కానీ. ఇలా మొత్తం దీంట్లోకి వేసుకునేసి కమ్మగా ఉందా. పెరుగున్నాం ఏమన్నా తిరగబాటు పెట్టుకుని తింటా. ఇంకా కొంతమంది దీనిలో దానిమ్మ గింజలు వేస్తారు, దానిమ్మ గింజలు వేసి ఇంకా భలే ఉంటుంది. నోరే కొద్దిగా తీదనం యాడ్ అవుతూ ఉంటుంది, బాగుంటుంది. ఒక రోజు కొంత పులిహోర చేస్తాలే. పులిహోరను దొండకాయ తాలింపు చేస్తా, దాంట్లోకి కాంబినేషన్ భలే ఉంటుంది. దీంట్లో టమాటా గజ్జులోకి నంచుకునేది మిస్ అయింది, కానీ కూర ఎక్కువ కలుపుకునేస్తా. కూర ఎక్కువ కలుపుకుంటే తినేసి ఈజీగా. ఎర్రగడ్డలు ఉన్నాయి కొన్ని కొన్ని అలా అడుగుతూ ఉన్నాయి. చెనిగింజలు ఏం చెనిగింజలు అప్పుడు అవి వచ్చి లేకపోతే సరే శ్రీవరం. మా మామ తింటారు రోజు ఏం చెనిగింజలు. మా నాన్నకి అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా శనగ్గింజలు ఉండాలి, ఏం చిన్న శనగ్గింజలు రోజు ఉంటాయి. ఏం శనగ్గింజలు ఖచ్చితంగా తినేటప్పుడు ప్రతి పూట ఉంటాయి. బాగా వచ్చింది. పచ్చిమిరకాయలు ఇన్ని వేసినా కూడా కారం అయితే ఇలా బాగుంది. ఇది టమాటో గొజ్జు అంటారు మామూలుగా. టమాటో చట్నీ అనే దానికన్నా కూడా మేమైతే టమాటో గొజ్జు అంటాము.